హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల నుంచి కుప్పంలో గెలుస్తున్నారు. అయితే రీసెంట్గా ఆ నియోజకవర్గం నుంచి భువనేశ్వరి గారు పోటీ చేస్తున్నట్టు, మరి భువనేశ్వరి గారు కూడా అడుగుతున్నారు ఈసారి నన్ను గెలిపిస్తారా అని. సో దాని గురించి భువనేశ్వరి గారు నాకు తెలిసి మొట్టమొదటిసారి వేదికల మీదకి కానీ లేదా ఇలా రాజకీయపరమైన సభా వేదికలకు రావడం చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాతే అనుకుంటా. ఎందుకంటే ఆ కొవ్వొత్తులు ర్యాలీలో కానీ లేదంటే గంటలు మోగించే ర్యాలీలో కానీ ఆవిడ ఫస్ట్ టైం వచ్చారు. ఎందుకంటే ఇది నిజంగా ఘోర పరాభవం, నిజాయితీకి సంఖ్యలు అన్నట్టుగా చాలా నడిచాయి. అండ్ చాలా ఐటీ ఎంప్లాయీస్ కూడా చేశారు. ఎస్ సార్. పార్టీలకు అతీతంగా సంబంధం లేని బెంగళూరులోను, చెన్నైలోను, కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా చేశారట. సో అట్లాంటి సందర్భంలో ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడతో పాటు ఆవిడ కోడలు అంటే మిసెస్ లోకేష్ గారు కూడా వచ్చారు, చేశారు. ఆవిడ మీద విమర్శలు చేసినప్పుడు ఎప్పుడూ నిబ్బరంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా సమక్షంలో దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు. బట్ అప్పుడు కూడా ఆవిడ ఎక్కడ స్పందించలేదు, మాట్లాడలేదు. చాలా నిబ్బరంగా ఉండేది. సో అటువంటి ఆవిడ ఫస్ట్ టైము బాబు గారు అరెస్ట్ అవుతా రోడ్డు మీదకి రావడం, ప్రతి ఒక్కరిని పలకరించడం, పేరు పేరున ఇది చేయడం, అట్లా మంచి ప్రజల్లోకి వెళ్ళడం అనేది గొప్ప విషయం. అదండి అంటే మొదటి నుంచి కూడా తండ్రి ముఖ్యమంత్రి, ఆ తర్వాత భర్త మంత్రి, ముఖ్యమంత్రి, నేషనల్ లెవెల్ లీడరు, కొడుకు ఒక నాయకుడు కదా, తమ్ముడు ఒక సూపర్ స్టారు, ఒక నాయకుడు. ఎంతమంది ఉన్నప్పుడు ఎలా ఎంత గర్వంగా ఎంత ఎగిసి పడుతుంటారు. చాలామంది అయితే మిడిసి పడుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఎక్కడైనా ఊరికే సరదాగా మాట్లాడి మీడియా ముందు మాట్లాడడం కానీ అవి ఏమి ఉండవు. మీరు ఎప్పుడు అర్థం చేశారు? ఎప్పుడు ఎక్కడ ఏ బయట దొరకదు. ఏ సందర్భంలో కూడా కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించవలసి ఉంటాయో, ప్రభుత్వం తరపున భర్త పక్కన భారీగా చేయాల్సిన క్రతువులు ఏవైతే ఉంటాయో అప్పుడు కనిపిస్తారే తప్ప అప్పుడు కూడా ఆవిడకి మైక్ పెట్టి మాట్లాడినప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు అర్థం చేశారా? ఏమి ఉండదు. కాకపోతే ఆయన ఒక క్రతువులో భాగంగా ఉంటారో తప్ప ఎక్కడ ఉండదు. బట్ ఆవిడ మొన్న బయటకు వచ్చాక బాగానే మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు వాళ్ళ అమ్మాయి కదా. అది ఈవిడ ముందుకు చూసి తెలుగు బాగానే మాట్లాడడం అనుకున్న తర్వాత స్ట్రైక్ అయింది. అరే తెలుగు అంటే ప్రాణం ఇచ్చేసి ఎన్టీఆర్ గారు అమ్మాయి తెలుగు మాట్లాడకపోవడం ఏంటి, చక్కగా మాట్లాడుతున్నారు. అవును కదా. ఆ నిజాయితీ సంఖ్యలు అనే సభలు నిర్వహించినప్పుడు కూడా అనర్గళంగా పేపర్ ఇవి చూడకుండా మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు కొంతమంది పేపర్లు చూసి కింద పెట్టుకుని ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. అదే పెద్ద నాయకులు బడా గొప్ప పేరున్న వాళ్ళు, తోపు తురుము అనుకునే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈవిడికి అసలు అలవాటే లేదు. అటువంటి సభలో సమావేశం మాట్లాడే అలవాట్లేదు కదా. మరి ఎట్లా మాట్లాడుతున్నారు? అది గొప్ప విషయమే కాదా? గొప్ప విషయమే. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ఆహ్వానించాలి, ఆడవాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు ఎందుకే ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ కూడా ఉందండి. ఒకవేళ ఈవిడ ఇప్పటికీ రాలేదనుకోండి, ఈయన మహిళలకు సమన్యాయం అన్నారు, 33% ఊరందరికీ అన్నారు, వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ కోడల్ని ఎందుకు తేలేదబ్బా రాజకీయాల్లోకి అని అడుగుతారు ఫస్ట్ డైలాగ్. ఖచ్చితంగా పడుతుంది చూడండి డైలాగ్. ఇప్పుడు వస్తున్నారు కదా, ఇంకా ఈ కుటుంబ సభ్యులు చాలన్నట్టు ఈవిడ కూడా తెచ్చేసారా ఇలా కూడా అంటారు. అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు. ఏది కరెక్ట్? కాబట్టి మాట్లాడే నోరుకి నాలుగుకి నరం ఉండదు కాబట్టి ఎటైనా తిరుగుతుంది ఆ నాలుక. సో ఆవిడ అట్లా రావడం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోబడిందో ఇది ఖచ్చితంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా ఇది నిర్ణయం తీసుకోరు కదా. సో ఏదో దానికి బలమైన కారణమే ఉండుండొచ్చు కదా. కాబట్టి ఆవిడ్ని ఆ స్థానంలో వచ్చినప్పుడు అన్నేళ్ళుగా సుమారుగా పార్టీ పెట్టి 82లో పెట్టారు పార్టీ, 83లో గవర్నమెంట్ వచ్చింది. సరిగ్గా 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళలో కూడా ఎప్పుడు ఆయనకు ఓటమి 40 అంటే సుమారుగా 8 సార్లు అయి ఉంటుంది కదా. 40 అంతే కదా, 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి కాబట్టి. సో 8 సార్లు కూడా ఆయన బాగానే గెలిచారు. ఈసారి నన్ను గెలిపించాను కూడా అప్పుడు కూడా ప్రాధాయపడి అడుగుతున్నారు ఆవిడ. మేము మాకు పంచుకోవడం మేము గెలిచేస్తాంలే అన్నట్టుగా లేరుగా.
నచ్చినట్టు అరాచకాలు చేసుకెళ్ళిపోవట్లేదుగా, నచ్చినట్టు స్టేట్మెంట్లు అవి ఇచ్చేయట్లేదుగా. సో అది అంటే అలాంటి వ్యక్తి రావడం అనేది చూద్దాం. ఆవిడ వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నాకు అదే ఆలోచిస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఎలా మాట్లాడతారు, ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేస్తారు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వచ్చాక ఎలా సాల్వ్ చేస్తారు, ఇవి కదా మెయిన్. గెలిచాము గతంలో ఎప్పుడన్నా ఉందా సార్ భార్యాభర్తలు ఇద్దరు అసెంబ్లీలో ఉండడం? అంత ఐడియా లేదండి నాకు. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలాగే భువనేశ్వరి గారు ఇద్దరు కూడా గెలిస్తే అసెంబ్లీలో ఇద్దరు ఉంటారు కదా, మేబీ అదొక హిస్టరీ అవుతుందేమో. అంటే మీరు అన్నట్టు ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ, ఒక రాష్ట్రంలో ఉంటే ఒకటి సెంట్రల్లో కేంద్ర మంత్రి, అట్లా. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు, పురంధరేశ్వర గారు అట్లా ఉన్న సందర్భాలు ఉన్నాయి. బట్ అప్పటికి ఆయన పదవిలో లేరులేండి. అంటే చెప్తున్నాను, అలా అయితే మాత్రం మరి ఫస్ట్ టైం అవుతుంది నాకు తెలిసి భార్యాభర్త ఇద్దరు అసెంబ్లీలో ఒకేసారి వెళ్ళడం అనేది. అది కూడా రికార్డ్ అవ్వచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరని అంటే టంగుటూరి ప్రకాశమంతులు గారి పేరు చెప్తారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఇప్పుడు తర్వాత చివరి ముఖ్యమంత్రి ఎవరని అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తారు. ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. ఇక్కడ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే మొట్టమొదటి ఒక దంపతులు అసెంబ్లీలో కూర్చున్న వైన్ మీద ఉందంటే మేబీ ఇది అవుతుందేమో. అంతకుముందు మన నాకు ఐడియా లేదు. మీరు అడిగిన తర్వాత నాకు బాగా స్ట్రైక్ అయింది. చూడాలి, సెర్చ్ చేయాలి గత చరిత్ర ఒకసారి తిరగదొస్తే. ఎందుకంటే మీరే అంటున్నారు కదా కుప్పం వాళ్ళ కంచుకోవటాన్ని ఖచ్చితంగా గెలుస్తారు కూడా. గెలుస్తారు కానీ ఆవిడ ఏమంటున్నారు, మేమే గెలుస్తామని అనలేదుగా. ఇప్పటి నుంచి ఆవిడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారుగా. నన్ను కూడా గెలిపించండి అని అడుగుతున్నారుగా. 40 ఏళ్ళు ఆయన చూశారు, ఇప్పుడు నన్ను చూడండి, నన్ను గెలిపించండి అని అడుగుతున్నారు కదా. అంతేగాని మేము గెలుస్తానులే, నేను ఎల్లపోయినా గెలుస్తాను, నా తరపున అక్కడ కోడి పిల్లలు పెట్టినా గెలుస్తాను, నా ఫోటో ఉంటే చాలు అని మాట్లాడలేదుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మరి అదే తెలీదు. అంటే అంటే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కుటుంబ సభ్యుల నుంచి ఒకరినే ఇస్తామన్నప్పుడు ఇక్కడ మరి కుటుంబం నుంచి 3 అవుతున్నారు కదా. సో ఈవెన్ ఆయన్ని కూడా పక్కన పెట్టి ఆయన ఎమ్మెల్సీల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్సీగా ఏదో చేసి ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో. ఇక్కడ ఈవిడికి ఒక స్థానం కేటాయించేసి ఆయన స్థానమే ఆవిడకి ఇచ్చేసి కొంత మేమే అధినేత కదా అని ఇంకొందరు పోటీ చేసేయకుండా అలా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఒక ఎమ్మెల్సీ ఏదో చేసి ముఖ్యమంత్రిగా అవుతారేమో అన్నట్టుగా నా అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను. అంటే నేను అడిగింది కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ అంటే కుప్పం నుంచి భువనేశ్వరి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయా? అలా లేదండి. ఎందుకంటే ఆయనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు పోటీ. సో అందుకోసం అడుగుతున్నాను. అవును, అంటే లేదు అది దీని వెనక తెరవనికి అంటే వీళ్ళు సెంట్రల్లోకి వెళ్ళిపోతారు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారేమోనని. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు బాగాలేవు. పవన్ కళ్యాణ్ గారు కూడా పునరుద్ఘాటించారుగా, క్లియర్ కట్గా చెప్పారుగా ఏమండి ఇట్లా ఉంది పరిస్థితి అని. కాబట్టి అట్లా ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.